ఎంతకాలం నిరుత్సాహంతో ఉంటావు? హన్నా వలె దేవుని సముఖానికి రా, హన్నా వలె దేవుని పాదాలు పట్టుకో, హన్నా వలె దేవుని సముఖానికి వచ్చి ఒక ప్రతిష్ఠ చేసుకో. నీవు ప్రతిష్ఠ లేకుండా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తుంది నేను కూడా అనుకోవద్దు. ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్ చేసుకో. ప్రభువా, నేను ఈ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఈ కార్యం జరిగిస్తే నేను ఇది ప్రతిష్ఠ చేసుకుంటాను. నా జీవితంలో ఈ కార్యం జరిగితే నీ కొరకు ఈ కానుక నేను ఇచ్చుకుంటాను, లేకపోతే నా కుమారుని ప్రతిష్ఠ చేస్తాను. ఒక ప్రతిష్ఠ చేసుకునేటువంటి ఆత్మీయ పరిపక్వతలోకి నేను రావాలి. ఆత్మీయ పరిపక్వతలోకి రావాలి. దేవునితో ఒక ఒడంబడిక చేసుకునేటువంటి పరిపక్వత నువ్వు సంపాదించగలగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నిరుత్సాహంతో ఉంటావు? ప్రభు సన్నిధికి రా. హన్నాను జ్ఞాపకం పెట్టుకుని హన్నా వలె గోజాడు, బతిమలాడు. దేవాది దేవుడు తనకు జవాబునిచ్చినప్పుడు హన్నా ఎంత గొప్పగా సంతోషించింది. చదువుతారు ఒకసారి మొదటి సమయాలు 1:18 చదువుకుందా. మొదటి సమయాలు 1:18 చదువుకుందా. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. ఇంకా దుఃఖాన్ని విడిచిపెట్టిందండి. దుఃఖాన్ని విడిచిపెట్టింది. తన జీవితంలో దుఃఖం పోయింది. దేవుని మీద విశ్వాసం పెరుగుతున్నప్పుడు నీ దుఃఖం నీ నుంచి మటుమామవుతుంది. దేవుని పట్ల నీకు విశ్వాసం పెరుగుతున్నప్పుడు నీలో నిరీక్షణ పెరుగుతుంది. అదొకవేళ పునరుత్థాన నిరీక్షణ కావచ్చు. నీలో దేవుని పట్ల విశ్వాసం పెరుగుతున్నప్పుడు నీలో భయం పోతుంది. దేవుణ్ణి ఇంకా మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతావు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే నీ ఆరాధన పరిమాణం ఆధారపడి ఉంటుంది. నువ్వు విశ్వాసాన్ని కనుపరిచే విధానాన్ని బట్టే దేవుని మీద కృతజ్ఞత ఆధారపడి ఉంటుంది. ఎంతైతే విశ్వాసం ఉంటుందో అంత కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తావు. ఎంతైతే విశ్వాసం నీలో ఉంటుందో అంత ఘనంగా ప్రభుని ఆరాధన చేస్తావు. ఎంతైతే విశ్వాసం కలిగి ఉంటావో ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో ఉన్నటువంటి సంసోను జీవితాన్ని దేవుడు మార్చి తన చివరి టైంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకు పరదేశుని కానుకగా ప్రభు అనుగ్రహించారు సంసోనికి. రెండోదిగా హన్నా, నిరుత్సాహంతో హన్నాను దేవుడు దర్శించి ఒక శ్రేష్టమైన కుమారుని వాగ్దానం చేసిన రీతిలోనే వాగ్దాన ఫలాన్ని పొందుకునేటువంటి దానిగా హన్నాను చేయటం మాత్రమే కాకుండా హన్నాకి సమూయేలు తర్వాత 5 బిడ్డల్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా హన్నా హృదయాన్ని దేవుడు సంతోషపరిచాడు. మూడోదిగా చెప్పి నేను ముగింపులోకి వస్తాను. అదేంటంటే కాలం దేవుణ్ణి విడిచిపెట్టి సమస్తాన్ని కోల్పోయి దరిద్రులుగా, ఆత్మీయ దరిద్రులుగా జీవిస్తావు. ఇశ్రాయేలు తమ శక్తి మీద ఆధారపడి హాయి పట్టణం మీద ఓడిపోయారండి వాళ్ళు. ఆలోచించండి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని విడిచి సమస్తాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఉన్నావా? మనలో చాలామంది మన శక్తియుక్తుల మీద ఆధారపడొద్దు, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండొద్దు నేను అంటలా. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం కావాలి. మోరోవర్ అన్ని కార్యాలు మన ద్వారా జరగవండి. అన్నీ కూడా మన ద్వారా జరగవు. మన మూలాలు మన చేతుల్లో ఉన్నాయా? ఏమండి, మన జన మరణాలు మన చేతుల్లో ఉన్నాయా? మనం ఏ కుటుంబంలో పుట్టాలనేటువంటిది మన చేతిలో ఉందా? నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాలని ఒక ప్రత్యేకమైన మూలాలు మన చేతిలో ఉన్నాయా? అందరికీ కోరికే అంబానీకి పుట్టుంటే ఎంత బాగుండేది అనేటువంటి కోరిక చాలామందికి ఉంది. లేదా ఒక ఎమ్మెల్యే ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. కానీ మన మూలాలు మన చేతుల్లో లేవు. మన పుట్టుక మన చేతుల్లో లేవు. మన తల్లిదండ్రులు మన చేతుల్లో లేరు. మన హైట్ మన చేతిలో ఉందా? మన రంగు మన చేతుల్లో ఉందా? మన జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అన్నీ నా చేతిలో ఉన్నాయని అనుకోవడం పొరపాటు. నీ ఆరోగ్యం నీ చేతిలో ఉందా? నీ ప్రాణం నీ చేతిలో ఉందా? అనుకో, నేను 70 సంవత్సరాలు బతికేయాలి అని అనుకో, జరిగిపోద్దా? దేవుని చిత్తం లేకుండా ఒక దినమైనా మన జీవితంలో పొడిగించబడుతుందా? అలా అనుకున్నటువంటి వారి రోజు నా సజీవ లెక్కలు ఉండగలిగారా? ఒక గొప్ప వ్యక్తి అనుకున్న 150 సంవత్సరాలు బతకాలి, నా డబ్బు, నా యొక్క ఖ్యాతి, నా యుక్తి, నా బలము, నా ఫ్యాన్ ఫాలోయింగ్ చిటికేస్తే నా దగ్గర కోట్ల మంది వస్తారు, లక్షల మంది వస్తారు అనుకున్నాడు మైకిల్ జాక్సన్. ఎగ్జాక్ట్లీ తన ఆలోచన చెప్పాడు. 150 సంవత్సరాలు బ్రతకాలి. 12 మంది డాక్టర్లను ఎప్పుడు వెంటేసుకుని తిరిగేవాడు. తనకి అవయవదానాలు చేసేటువంటి వారు కొన్ని వేలల్లో ఉన్నారు. కిడ్నీ చెడిపోయిందా వెంటనే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాడు ఒక ఆయన. హార్ట్ చెడిపోతే హార్ట్ ప్లాంటేషన్ కూడా చేసేస్తారు. ఈ ఏర్పాట్లు చేసుకున్నాడు. కొన్ని కోట్లు సంపాదించేంత ఎందుకు? బతకపోతే ఈ కోట్లు ఎందుకు? నేను జీవించకపోతే ఈ కోట్లు ఎందుకు అని చెప్పి తన డబ్బునంతా కరిగించడం మొదలెట్టాడు. నెవర్లాండ్ అనే ప్రాంతంలో గొప్ప ఎస్టేట్ ఉంది, 3000 ఎకరాల ఇల్లు. సో జీవం లేనప్పుడు బతకకపోతే ఇవన్నీ ఎందుకు నా వెనకాలలో అనిపించాల్సి వస్తుందని డబ్బు అంతా కరగబెట్టడం మొదలెట్టాడు. డాక్టర్లను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అపాయింట్మెంట్స్ తీసుకున్నాడు. నేను ఈ ప్రపంచంలో 150 సంవత్సరాలు బతికి తీరాల్సిందే అని ఎంతగానో ఆశపడినటువంటి వ్యక్తి 52, 53 సంవత్సరంలో ఆయన మృత్యువాత పడ్డాడు. ఈ ముఖానికి సుమారుగా 23 సార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయబడ్డాయి. ఆ వ్యక్తి బతకాలనుకున్నాడు, బతకలేకపోయాడు.
ఒక మాట నేను ఫైనలైజ్ చేస్తున్నాను, మన జీవము మన చేతుల్లో లేదు. అఫ్కోర్స్ మంచి ఆహారపు అలవాట్లు మనము పాటించవచ్చు, మంచి ఆహారం తీసుకోవచ్చు, మంచి నీటిని మంచి గాలిని తీసుకోవచ్చేమో, కానీ సో అవి మాత్రమే మన జీవితాన్ని ముందు కొనసాగించట్లేదు. అవి కొంతవరకు హెల్ప్ అవుతాయి. మన యొక్క ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. మనం ఇష్టానుసారంగా జీవించి దేవుని శోధించకూడదు. నువ్వు శుభ్రంగా మద్యపానాన్ని సేవించి ప్రభువా నన్ను రక్షించంటే దేవుడు రక్షించడు. దేవుడు నీ ఆరోగ్యాన్ని ఇవ్వడైనా నువ్వు పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? కృప చూపుతాడు. ఈ లోకంలో మనం చేస్తున్న దాన్ని మనం అనుభవించాలి. మనం ఏ విత్తనాన్ని విత్తు ఆ పంటను కోయాల్సిందే. కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి, దేవుని శాపం మన మీదకి ఉండాలంటే మన మీద ఉన్న శాపభారం కొట్టివేయబడడానికి నువ్వు ప్రార్థన చేయాలి, దేవునికి హృదయాన్ని సమర్పించాలి, విశ్వాసంతో ముందు కొనసాగాలి. ఇశ్రాయేలీయులు తమ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు. మనకు చరిత్ర చెప్తున్నాను, మీరు చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత కనాను దేశానికి వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో అనేక మంది మీద జయాన్ని పొందాల్సినటువంటి వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇంకా కానానికి వెళ్ళిపోతారు. పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుని వాగ్దానానికి వెళ్ళిపోతున్న ఆ టైంలో వారికి ఒక పట్టణం ఎదురైంది. ఆ పట్టణస్తులు ఇబ్బంది పెడుతున్నారు. మా పట్టణం నుంచి మీరు వెళ్తారా? 40 లక్షల మంది మా పట్టణం నుంచి మీరు వెళ్ళారంటే పక్కన ఉన్న చెట్లు కొన్నటువంటి కాయలన్నీ తెంపుకుని వెళ్ళిపోతారు. మా పంటలన్నీ ఏం చేస్తారు? మీరు ఆ పంట పనులన్నీ కూడా కోసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు 40 లక్షల మంది మా రోడ్ల మీద వెళితే మా రోడ్లు పాడైపోతాయి. అందుని బట్టి మిమ్మల్ని వెళ్ళలేమము. మీరు వెళ్ళాలి అంటే మా మీద యుద్ధం చేసి జయిస్తేనే తప్పించి మమ్మల్ని స్వాధీనపరుచుకుంటేనే కానీ మీరు వెళ్ళారు కాబట్టి యుద్ధం అన్నారు. అప్పుడు వెంటనే హాయి పట్టణం అని ఒక పట్టణం ఉంది. ఇశ్రాయేల్లో అనుకున్నారు హాయిగా గెలిచేద్దాం అనుకున్నారు వాళ్ళ మీద. చిన్న పట్టణం కదా. మీ పిల్లలకి తెలుగు ఎగ్జామ్ ఉందనుకోండి, తెలుగు కొద్దిగా ఈజీ కాబట్టి మీ బిడ్డలు తెలుగు ఎగ్జామ్కి పంపిస్తున్నప్పుడు టెన్షన్ ఉంటుందా? మరి హాయిగా వెళ్ళి రాసి వచ్చారా అంటారు. అదే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అప్పుడు వాడి పక్కనే ఉంటే రాత్రులు మీరు నిద్రపోతున్నట్టు నటిస్తారు, కానీ తల్లి మాత్రం నిద్రపోదు. ఆడు చదువుతున్నాడు లేదో చూస్తానే ఉంటారు. అంటే ఏంటి? తెలుగు కొద్దిగా రోజు మాట్లాడుకుంటాం మన మాతృభాష కాబట్టి తెలుగు పాస్ అయిపోతాడు వీడు అనేటువంటి ఆ యొక్క ఒక రకంగా దాన్ని ఏమంటారంటే అండర్ ఎస్టిమేషన్ ఉంటుంది. తెలుగు ఈజీగా పాస్ అయిపోతారు. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకోండి, దగ్గర కూడా చదవరా బాబు మంచి మార్కులు రావాలని ప్రిపేర్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ ఇశ్రాయేల్కి అదే హాయి పట్టణం హాయిగా జయించని అంత సైన్యం వద్దులే, కొంత సైన్యం వెళ్ళి డీల్ చేసి వచ్చేసేయండి. మనకు ఆ తర్వాత ఏ పట్టణం ఉంది? ఎరుకో పట్టణం ఉంది, దానికి ప్రిపేర్ అవుదాం అని చెప్పి ఎలా తీసుకున్నారంటే చాలా లైట్ తీసుకున్నారండి. లైట్ తీసుకుంటే ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ దేశంలో ఒకడున్నాడు, ఒక ప్రధాని ఉన్నాడు, ఆకాన్ అనేటువంటి ఒకనాడు. వాడు ఏం చేస్తాడంటే దేవుడు క్లియర్గా చెప్పాడు ఏమనంటే, బాబు మీరు ఎరుకో పట్టణానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ నిషిద్ధమైన వస్తువుని ఏమీ తీసుకురావద్దు. అక్కడ బంగారాన్ని కానీ, వెండిని కానీ, జంతువులు కానీ, గొర్రె పిల్లలు కానీ, మేక పిల్లలు కానీ ఏం వద్దు. శబ్దమైన ప్రాంతం. అందరూ పెట్టి దాని మీద మీరు ఆశపడద్దు, నేను ఇస్తాను మీకు. పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్తున్నప్పుడు సమృద్ధి ఏంటో మీరు చూస్తారు, నా మాట వినండి అయ్యా అని ప్రభువు చెప్తే ఇలా మాట వినకుండా ఆ ఎరుకో పట్టణానికి మీద విజయం సాధించిన తర్వాత ఆకాన్ అనేటువంటి వ్యక్తి దురాశాపరుడు, గ్రీడీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రీడీ. ధనాశాపరుడు ఏం చేశాడంటే ఆ లీడర్స్ తెలియకుండా, పెద్దవారికి తెలియకుండా అక్కడ ఒక క్షీణవాన వస్త్రాన్ని, వెండిని దీన్ని తీసుకొచ్చేసి జాగ్రత్తగా ఏం తెలియనట్టు చప్పుడు చేయకుండా ఇంట్లో పాతి పెట్టేశాడండి. అప్పుడు వెంటనే వీరు హాయిపట్నం మీద యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయారో వెంటనే లీడర్ ఏం చేస్తారంటే ఎందుకు ఓడిపోయాం అని అనాలిసిస్ చేస్తారు. రాజులు ఎప్పుడు కూడా ఓడిపోయినటువంటి వాటిని, గెలిచిన వాటిని ముందు పెట్టుకుని వారంతా కూడా పరిశీలన చేస్తుంటారు. ఎందుకు ఓడిపోయాం, మనలో ఏం ఫాల్ట్ ఉంది, సరిగ్గా యుద్ధం చేయలేకపోయారా, సరిగ్గా టైంలో అటాక్ చేయలేకపోయారా, ఏం జరిగిందని చెప్పి కూలంకషంగా ఆ హెడ్స్ అందరూ కూడా ఆలోచన చేస్తున్న టైంలో యెహోషువకి దేవుడు జ్ఞాపకం చేశాడు, మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆకాన్ అనేటువంటి వ్యక్తి మీలో ఉన్నటువంటి వాడు దేవుని మాట వినకుండా నిషిద్ధమైన వస్తువుని తీసుకొచ్చి ఆ గుడారంలో కప్పెట్టాడు. అందరి బట్టి నేను విజయాన్ని ఇవ్వాలా? నా ప్రియదేవుని నాగమా, నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని ఆలోచన చేస్తే, ఒకవేళ నువ్వు మంచిగా ఉండొచ్చు కానీ నీ కుమారుడు సరిగ్గా లేకపోతే నీ కుమారుడు ద్వారా వచ్చే శాపాన్ని కుటుంబం అనిపించాల్సి వస్తుంది. ఒక తండ్రి చేస్తున్నటువంటి తప్పుడు పని ద్వారా ఆ పిల్లలు ఆ శాపాన్ని కోయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, పిల్లలు కలిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి ఆ పాప పనులు ఏదైతే ఉన్నాయో ఆ పాప పని ద్వారా శాపం అనేది మీ బిడ్డల మీదకి రావచ్చు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందరి బట్టి జాగ్రత్త.
ఒక తప్పుడు కార్యం తలపెట్టడానికి ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నారో అభం శుభం తెలియని నీ కుమారులు నీ కుమార్తెలు దాన్ని కోయాల్సి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు విక్రింపబడడు. నువ్వే మనుషుడా, నువ్వే విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను కోస్తావు. తక్కువగా విత్తినా ఎక్కువగా పంట కోయాల్సిందే. ఆలోచించండి, విత్తుట కోయిట గురించి మనం సాల్వర్లో వింటూ వస్తున్నాం. నువ్వు కొంచెం విత్తనాలు వేయచ్చు, కానీ పంట మాత్రం ఎలా ఉంటుంది? అధికంగానే ఉంటుంది. అది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్గా నువ్వు విత్తినా సరే నీ బిడ్డల జీవితంలో అధికంగా నువ్వు కోస్తావు. నెగిటివ్గా ఒక పాపాన్ని విత్తినా సరే నెగిటివ్గానే గొప్ప పంట నువ్వు కోస్తావు. విత్తుని వాడు కోయక తప్పదు. నువ్వు విత్తావంటే ఖచ్చితంగా కోయాల్సిందే, తప్పించుకోలేవు.